రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాలపై కేసు నమోదు చేయబడ్డది. ఇక 2009లో లావణ్యతో రాజ్ తరుణ్ పరిచయం ఏర్పడింది. 2010లో లవ్ ప్రపోజ్ చేశాడు రాజ్ తరుణ్. అయితే గర్భవతిని చేసి 2వ నెలలో అబార్షన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇక హాస్పిటల్ డబ్బు కూడా రాజ్ తరుణ్ చెల్లించినట్లుగా తెలుస్తోంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, అలాగే A3 గా మయాంక్ మల్హోత్రాను కేసులో నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. స్వర్ణ, ఏదైతే రాజ్ తరుణ్ ఆ తర్వాత లావణ్య కేసు కొలిక్కొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఏదైతే లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, ఆ తర్వాత ఆమె దాదాపు పోలీసులు ఎదుట రెండోసారి హాజరై ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా పోలీసులకు అందజేసింది. దాదాపు 170 ఫోటోలతో పాటు ఆమెకి అబార్షన్ చేయించిన దానికి సంబంధించిన హాస్పిటల్ తాలూకు బిల్స్ వాటన్నిటిని కూడా నార్సింగి పోలీసులకు సమర్పించింది. అంతేకాకుండా రాజ్ తరుణ్, లావణ్య, ఆ తర్వాత ఈ మాల్వి ముగ్గురు మధ్యలో జరిగిన ఆడియో సంభాషణలు కూడా అటు పోలీసులకు అందజేయడంతో పోలీసులు దానిపైన లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ ముగ్గురి పైన కేసు నమోదు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాన్ మల్హోత్రా ఈ ముగ్గురి పైన కేసు నమోదు చేసి నార్సింగి పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి తనని చాలా చిత్రవద చేశారని 2009లో రాజ్ తరుణ్ తో తనకు పరిచయం ఏర్పడిందని, 2010లో రాజ్ తరుణ్ తనకు లవ్ ప్రపోజల్ చేయడమే కాకుండా ఆ తర్వాత తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడని, దాదాపు 2 సార్లు కూడా అబార్షన్ చేయించుకొని ఒత్తిడి తెచ్చి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తనకు అబార్షన్ కూడా చేయించి డబ్బులు కూడా అతనే చెల్లించాడని చెప్పేసి ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. ప్రస్తుతం ఆ మెడికల్ బిల్స్ ఏవైతే ఆమె అందించడం జరిగిందో ఈ నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసిన ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు, వాటి మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అవసరమైతే ఆ హాస్పిటల్ కి సంబంధించి అబార్షన్ చేసిన హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ ను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ కేసులో ఏదైతే లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ కేసులో ఈ ముగ్గురు A1, A2, A3ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కృష్ణ, అయితే వీరి ముగ్గురికి అంటే ఆదేశాలు అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ప్రధానంగా ఇప్పుడైతే కేసు నమోదు చేయబడ్డది, మరి నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎప్పటి వరకు ఈ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఇస్తే? ఖచ్చితంగా ఏదైతే మొదట నార్సింగి పోలీసులకి లావణ్య ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు లావణ్యకు నోటీస్ ఇచ్చారు. నీ దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తే కానీ కేసు ముందుకు వెళ్ళదని, దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టలేము అని చెప్పేసి నార్సింగి పోలీసులు ఆమెకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులకు స్పందించిన లావణ్య తన అడ్వకేట్ తో కలిసి మరోసారి నార్సింగి పోలీసుల దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు పరిశీలించిన తర్వాతనే ఈ ముగ్గురి పైన కేసు నమోదు చేశారు. సో ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ తరుణ్, A2 గా ఉన్న ఈ మాల్వి మల్హోత్రా, ఆ తర్వాత A3 గా ఉన్న మయాన్ మల్హోత్రా ఈ ముగ్గురికి కూడా 41A CRPC కింద నోటీసులు ఇచ్చి లావణ్య చేస్తున్న ఆరోపణలపైన వివరణ తీసుకుంటారు. అవసరమైతే ఈ కేసులో వారు ఇచ్చిన ఏదైతే వివరణ ఇస్తారో దానికి సంబంధించి కనుక సరైన ఆధారాలు కూడా వారు అందించలేని పక్షంలో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.